కొమ్మినేని గారు చాలా ప్రధానమైన అంశం ఆరామస్తాన్ ఇచ్చినటువంటి అంశంలో 56% మహిళలు జగన్కు జైకొట్టారని. మహిళలంతా జగన్ వైపే ఉంటారు, వైఎస్ఆర్సీపీ వైపే ఉంటారు. ఈ రకమైనటువంటి అనాలిసిస్ మొదటి నుంచి వినిపిస్తూ వస్తున్నది. అదే సమయంలో మహిళలు ఓటు అంటే వాళ్ళు వేసేటటువంటి ఓట్ల శాతం పెరిగితే కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుందని. ఏంటి మహిళా ఓటర్లంతా ఒకవైపు జగన్ వైపు నిలబడడానికి కారణం ఏం కనిపిస్తుంది అనుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా స్కీములన్నీ కూడా ఆయన మహిళల పేర్ల మీద అమలు చేశారు కదా. ఇప్పుడు 31 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు, అవన్నీ మహిళల పేరు మీద ఇచ్చారు. అమ్మఒడి స్కీమ్ కింద ఇచ్చిందంతా మహిళలకే ఇచ్చారు. చేయూత కింద ఇచ్చినటువంటి 18,500 అంత ఇచ్చారు కదా, అది మొత్తం మహిళల పేరు మీద ఇచ్చారు. కాపు నేస్తం అవి మహిళల పేరు మీద ఇచ్చారు. తల్లి విద్యా దీవెన అవి కూడా తల్లులకే ఇచ్చారు. సో ఇట్లా తర్వాత ఈ చట్టసభల్లో స్థానిక సంస్థల్లో కానీ ఇతరత్ర 50% మహిళలకి ప్రాధాన్యత ఇచ్చారు. సో ఇట్లా రకరకాల రూపాల్లో కూడా మహిళలకు ఇచ్చినంత ప్రాధాన్యత గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. దాని రిఫ్లెక్షనే ఇది కనపడతా ఉంది. దాని వృద్ధులు వీళ్ళంతా కూడా నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, దేశంలో వృద్ధుల్ని గౌరవించిన సమాజం ఎక్కడైనా ఉందంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు అంతా వాళ్ళ ఎక్కడ కష్టాలు పడాల్సిన అవసరం లేకుండా కొడుకులు పిల్లలు కూతుళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నప్పటికి కూడా వాళ్ళ తరఫున ప్రభుత్వమే. అందుకే జగన్ గారిని వాళ్ళు నేను అనేక చోట్ల టూర్ చేసినప్పుడు కూడా వాళ్ళు సొంతంగా ఓన్ చేసుకున్నారు. ఎవరైనా సరే జగన్ గారి ప్రతినిధి అనుకుంటే వాళ్ళు జగన్ ఎట్లున్నాడు బాబు, మా అబ్బాయి ఎట్లున్నాడు, మా మనవడు ఎట్లున్నాడు అని అడుగుతుంటే నాకు మొట్టమొదటిసారి ఆశ్చర్యం వేసింది, ఏంది మీ అబ్బాయి ఎవరని అడిగాను. సో అట్లా ఆ పరిస్థితి ఉంది. అయినప్పటికి కూడా ఇప్పుడు టైట్ ఫైట్కి రావటం ఏమిటి అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించేది. అంటే వాగ్దానాలని అమలు చేసినప్పటికి కూడా టైట్ ఫైట్ వస్తే ఎట్లా అంటే ఈ వాగ్దానాలు అమలు చేయడం ఒకటి, కొత్తగా కూటమి నుంచో చంద్రబాబు నుంచో వచ్చినటువంటి వాగ్దానాలు ఒకటి. జనం ఈ వాగ్దానాలు అమలు చేశారు ఓకే, దీన్ని విశ్వసించారు ఓకే, ఆ వాగ్దానాలు నమ్మేటటువంటి అవకాశం అంటే కొంత నమ్మినట్టే అనిపిస్తుంది. ఇది కనుక టైట్ ఫైట్ అయితే కనుక కొంత నమ్మినట్టే అనుకోవాలి. ఉదాహరణకి మరి ఇది కరెక్ట్ అయితే, ఐ డోంట్ నో, వేవ్ అయితేనేమో 120, 130 అట్లా పెరిగిపోయే అవకాశం ఉంది. వేవ్ కాకపోతే ఇట్లా టైట్ ఫైట్ అయినా కూడా జగన్ గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అనేది నేను మొదటి నుంచి నమ్ముతున్నాను. ఇప్పుడు అదే రిజల్ట్ చూపిస్తూ ఉంది. నేను ఒక 15 రోజుల క్రితం ఒక ఆర్టికల్ రాసినప్పుడు కరెక్ట్ ఇదే పదం చెప్పాను. టైట్ ఫైట్ అయినా కూడా జగన్ గారికి 100 నుంచి 110 వస్తాయి అని నా అంచనా అని. బికాజ్ రాయలసీమ ప్రధానంగా తీసుకుంటే అక్కడ 35 నుంచి 40 వచ్చి, ఉత్తరాంధ్రలో కనుక 15 నుంచి 20 వస్తే దాదాపు 60 సీట్లు అక్కడ వచ్చేసినట్లే కదా. ఇక మిగతా 6 జిల్లాల్లో కలిపి ఆయనకి ఇంకా 30 వస్తే సరిపోతాయి. సో అంటే 90 గవర్నమెంట్ అయితే వచ్చేస్తుంది. సో ఆ పైన ఎంత వచ్చినా బోనస్ కింద లెక్క. ఆ పరిస్థితి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉభయ గోదావరి జిల్లాల్లో రావాలి, కానీ రాలా. అవుట్ ఆఫ్ 34 కొన్ని వైసీపీ కూడా సాధించుకోగలుగుతుంది. వైసీపీ 12 నుంచి 15 కనుక ఈస్ట్ వెస్ట్లో కలిపి సాధించుకుంటే ఇంకైపోయింది. తెలుగుదేశం పని కష్టం అవుతుంది. అంటే కన్సిడరబుల్గా ప్రతిపక్షం నుంచి స్ట్రెంత్ పెంచుకోగలుగుతుంది తప్ప ఒకవేళ టైట్ ఫైట్ అయితే ఇది ఇట్లా జరగడానికి వీల్లేదు. ఎందుకంటే ఉదాహరణ ఒకటి చెప్తాను, వాళ్ళు 4,000 రూపాయల పెన్షన్ అని అనౌన్స్ చేశారు కదా తెలుగుదేశం పార్టీ. దాన్ని విస్తారంగా ప్రచారం చేశారు. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన వాళ్ళు కానీ, వాళ్ళలో కొంతమందిలో ఆశ పుట్టించారు. ఏమని చెప్పారు, అది ఎలక్షన్ జరిగినప్పుడు గొడవ ఏప్రిల్లో కదా గొడవ అయింది. ఫస్ట్ టైం ఇళ్ళకెళ్ళి ఇవ్వద్దని కోడ్ వచ్చిన తర్వాత ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు. ఏప్రిల్ నుంచే మేము ఇస్తాము, ఈ బకాయి 3,000 చొప్పున కూడా ఇస్తామని చెప్పి ప్రచారం చేశారు. కొంతమంది సహజంగానే పేదరికం కదా, కొంతమంది ఆశపడచ్చు, కానీ ఎక్కువ మంది నమ్మలేదు కాబట్టే టైట్ ఫైట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కి అధికారం వచ్చే పరిస్థితి ఉంది. అంతేకాదు అనేక ఆచరణ సాధ్యం కాని హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అవి కొంత నమ్మారేమో అనుకోవాలి. ఇప్పుడు ఒకవేళ టైట్ ఫైట్ అయితే ఇక్కడ ఇంకోటి, ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసినటువంటి పచ్చి అబద్ధాలు. ఉదాహరణ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకుందాం. ఎంత దారుణమైన అబద్ధం అంటే ఇవాళ ఇప్పుడు తెలంగాణలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురాబోతున్నారు. మరి ఇక్కడ భూమిని రేవంత్ రెడ్డి రాకుండా అంటే ఒక నీతి రీతి ఏమీ లేదు. యుద్ధం చేసేటప్పుడు ఒక్కోసారి ఒక యుద్ధ రీతిలో ఏంటంటే అన్నీ వదిలేయమని ఉంటుంది, కానీ ప్రజాస్వామ్య యుద్ధంలో విలువలు పాటించాలి.
కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఈ ప్రజాస్వామ్య యుద్ధాన్ని కాస్త అనైతిక యుద్ధంగా మార్చేసి ఆ అనైతిక యుద్ధంలో గెలవాలని అబద్ధాలను విపరీతంగా ప్రచారం చేశారు. నేనైతే నేను 50 ఏళ్ళుగా చూస్తున్నాను పత్రికా రంగంలో ఇంత నీచంగా ఇంత దారుణమైన అబద్ధాలని ప్రచారం చేసినటువంటి పత్రిక నుండి టీవీలనండి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా కొన్ని అమ్మాంబాబతు ఉన్నాయి కదా, వాటి ప్రభావం ప్రత్యేకించి తెలుగుదేశం అభిమానులను కన్సాలిడేట్ చేయడానికి ఉపయోగపడినేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా నేను కొంతమంది మిత్రులను అడిగాను, అయ్యా మీరు జగన్ గారు అంతా పంచుతున్నారు అంటున్నారు కదా, ఆయన చెప్తున్నాడు 50,000 కోట్లు అవుతుందని. ఓకే, అప్పుడు శ్రీలంక అయిపోతుంది అన్నారు కదా, అయినా మళ్ళీ మీరు ఎందుకు మరి దాన్ని మించి ఈయన చంద్రబాబు గారు ఇస్తానంటున్నారు, 1,50,000 కోట్లు అవుతుంది, అప్పుడు అది ఇంకా ప్రమాదం కదా రాష్ట్రానికి, మీరు చెప్పే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయితే అంటే అది తప్పేనండి, చంద్రబాబు అట్లా అట్లా అనౌన్స్ చేయడం తప్పేనండి అంటూ వాళ్ళు చాలామంది ఏమన్నారు తెలుసా, అయినా చంద్రబాబు చేయడు కదండి అన్నారు. అంటే జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ మోసం చేస్తాడు కదండి అని చెబుతున్నారు. అంటే ఆ రకమైనటువంటి ఆశల్ని కల్పించి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు నమ్మరని తెలిసి అబద్ధాలు కూడా ప్రచారం చేసి ఒక రకమైనటువంటి కృత్రిమ వాతావరణాన్ని సృష్టించారు. కృత్రిమ వాతావరణం ద్వారా జగన్ని ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి కూడా అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి పోస్టల్ బ్యాలెట్ అనండి, ఇంకోటి అనండి. ఇప్పుడు ఈ టైట్ ఫైట్లో ఈ పోస్టల్ బ్యాలెట్లు, ఇట్లాంటి దొంగ ఓట్లు వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని వీటన్నింటినీ జాగ్రత్తగా కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మీరు చెప్పండి నాగార్జున గారు, కొంత టైట్ ఫైట్ అయితే మాత్రం నడుస్తుంది, ఖచ్చితంగా అదైతే కనిపిస్తోంది. ఏ ఎగ్జిట్ పోల్ చూసినా వన్ సైడెడ్గా ఉంటుంది అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్ పోల్స్ చూసుకున్నప్పుడు ఈ రిజల్ట్తోనే అధికారంలోకి రాబోతున్నారు అనుకుంటున్నారా? కొంత ఆరామస్థాన్ని ఇచ్చినటువంటి సర్వే దానిపైన చాలామంది హోప్స్ పెట్టుకుంటారు, ఎందుకంటే కొంత యాక్యురేట్గా కనిపిస్తూ ఉంటుంది, తుది ఫలితాలకు దగ్గరగా కనిపిస్తూ ఉంటుందని. ఏం చెప్తారు? ఒకటి ప్రధానంగా అండి, ఆరామస్థాన్ గారు మాజిల్లా వాసి గారు కాబట్టి ఆయన చేసేటువంటి సర్వేల మీద 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత ప్రాముఖ్యత ఉంది. కొంత దానికి సంబంధించినటువంటి ఆ పేరును కూడా ఆయన తెచ్చుకున్నాడు. బట్ ఆయన కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 94 నుంచి 104 ఓట్ల శాతం సీట్లు వస్తాయి, అరౌండ్ 50% ఓట్ల శాతం నిలబెట్టుకుంటుంది అని చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా చెబుతున్నాం, వారి అంచనాలు ఎలా ఉన్నా సరే మా అంచనాలు చెప్తామేనండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 92 నియోజకవర్గాల్లో 60% ఓట్లు, 92 నియోజకవర్గాల్లో 60% ఓట్లు అంటే అప్రాక్సిమేట్లీ మిగతా పార్టీల కంటే 60% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి పడతాయి. 92% అంటే గన్ షాట్గా, అంటే సుమారుగా 25,000 ఓట్ల మెజారిటీతో 92 సీట్లు గెలుస్తాం అనేది మాకున్న ఒపీనియన్. దాంతో పాటు ఈ 94 అనుకుంటున్నారా? ఏది ఇది మన ఆరామస్థాన్ చూస్తున్నారా? 60% ఓట్లు షేర్ వచ్చేది దాంట్లోనే 92 ఉందండి. ఓకే, మొత్తం అవుట్ ఆఫ్ 175 60% అబౌవ్ ఓట్ షేర్ వచ్చింది. అయితే ఇక్కడ మిత్రుడు చెప్పిన దాంట్లో ఒక చిన్న ఇదేంటంటే, కిందసారి కూడా 49.5 దగ్గరగా 50% వచ్చింది. ఈసారి కూడా అంత శాతం ఓట్లు వస్తాయి అంటున్నారు. అయినప్పుడు కూడా మరి సీట్లు ఎందుకు 100 దగ్గర 95 అవుతుంది కాబట్టి అటువైపు అన్ని రాజకీయ పార్టీలు ఒకరే కూటమి ఏర్పడింది కాబట్టి అప్పుడు 39 పాయింట్ సంథింగ్ టీడీపీకి, మీకు 49 పాయింట్ సంథింగ్ 10% ఉంది గ్యాప్ రెండింటికి మధ్యలో. ఈసారి కేవలం 2% వచ్చింది, అంటే 8% ముందుకు వచ్చినట్టు. అంటే ఆయన జగన్ గారు తన ఓట్ల శాతం నిలబెట్టుకున్నారు, నిలబెట్టుకోబట్టే గెలవగలుగుతున్నారు. దాంతో పాటు మరొకటి కూడా చెప్తాను, ఇంకా సహజంగా ఆడవారి మనసు అనేది సముద్రం అంత లోతు ఉంటుంది అని చెప్తారు. కాబట్టి కొంతమంది రాజకీయ ఎన్నికల పైన చేసేటువంటి ఈ ఆరామస్థాన్ కానీ లేకపోతే మరొక సర్వేలు కూడా ఆడవారి మనసు వారు ఎవరు ఓటేశారో ఛేదించలేరు, అది అందరికీ తెలిసిందే. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ 5 ఏళ్ల పరిపాలనలో 2,39,011 కోట్ల రూపాయలు మేము మహిళలకి సంక్షేమ రూపంలో ఖర్చు పెట్టున్నాం. దాంతోపాటు పోలింగ్ తర్వాత అండి, మీరు ఒకసారి గమనించండి, పోలింగ్ తర్వాత ఎటువంటి ఎన్నికలు లాభాపేక్ష అనేది లేకుండా ఒకసారి 1,513 కోట్లు, ఒకసారి 400 కోట్లు, ఒకసారి 629 కోట్ల రూపాయలు మహిళలకు అందజేయడం జరిగింది జగన్మోహన్ గారి ప్రభుత్వం. ఖచ్చితంగా మహిళలకు సంబంధించి 80% ఓట్ షేరు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడుతుంది. కాబట్టి ఇంకా మహిళల చైతన్యవంతాన్ని కొన్ని సంస్థలు అంచనా వేయలేకపోయినాయి. మళ్ళీ చెబుతున్నాం, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 60% ఓట్ షేర్ ఖచ్చితంగా వస్తుంది.
151 దాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో వచ్చిన 151 దాటి సార్ రిజల్ట్ వస్తుంది సార్. నేను ఇక్కడ అడుగుతున్నాను, మేము ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్ సర్వే 5 ఏళ్ల క్రితం ఇదే స్టూడియోలో, కాకపోతే కొమ్మినేని గారి ప్లేస్ అటువైపు ఉంది సార్, 151 స్థానాలు వస్తాయి అని ఆ రోజు ఎవరు ఊహించలా. ఆ రోజు ఎవరు కూడా కొమ్మినేని గారు కూడా ఒక 120 చెప్తారు అనుకున్నారు. కాబట్టి మేము ఈసారి రికార్డు బ్రేక్ చేయగలుగుతున్నాం. దాంట్లో 2019లో ఆరామస్థానం కానీ మిగతా సంస్థలు కానీ ఎవరైనా సరే 151 వస్తుందని అంచనా వేయగలిగారు? మెజారిటీ నాకు ఆ రోజున చాలా మంది 4-5 సర్వే వాళ్ళని పిలిచి, ఇట్లా సర్వే సంస్థల వాళ్ళని పిలిచి వాళ్ళతో డిబేట్ పెట్టాం. డిబేట్ పెడితే మెజారిటీ 120, 130 అట్లా చెప్పారు. బట్ అందరూ కూడా గెలుస్తూనే చెప్పారు వచ్చిన వాళ్ళలో మెజారిటీ అందరూ కూడా. కానీ వెళ్తూ వేణుగోపాల్ గారని సిపిఎస్ ఆయన కింద దిగిన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, మేము కన్జర్వేటివ్ గా ఇచ్చామండి ఫిగరు, కానీ వాళ్ళు ఇవ్వగలిగినంత ఎంత కన్జర్వేటివ్ అనమాట. ఆ కన్జర్వేటివ్ ఫిగర్ అవటం వల్ల 120, 115, 130 అట్లా ఇవ్వగలుగుతున్నాం. కానీ యాక్చువల్గా మాకు వచ్చిన ఇవి చూస్తే 150 దాకా కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు, 145, 150 దాకా వచ్చే ఆశ్చర్యం లేదని ఆయన నాతో స్వయంగా అన్నారు పర్సనల్గా. అదేంటి అన్న, అవును ఖచ్చితంగా అంటే అట్లా వేవ్ అయితే అట్లా కనపడతా ఉంది, కానీ అది సర్వే సంస్థగా మేము గబాలన ఇస్తే మళ్ళీ తేడా వస్తే ఇబ్బంది అని చెప్పి మేము. నాకు ఎందుకో డౌటు, ఇప్పుడు సర్వే సంస్థలన్నీ కూడా అలాంటి సందిగ్ధ పరిస్థితుల్లోనే ఉన్నాయా అనేది ఒకటి. లేదు నిజంగానే కూటమి కట్టడం వల్ల క్యాస్ట్ కాంపోజిషన్స్లో కొంత మార్పు రావడం వల్ల, ఇప్పుడు జగన్ గారు ఇన్ని స్కీములు అమలు చేసినా ఆయనంటే అభిమానం ఉన్నప్పటికి కూడా ఈ క్యాస్ట్ కాంపోజిషన్స్ పనిచేసినప్పుడు, లేదా ఏమైనా ఒత్తిళ్లు పనిచేసినప్పుడు, నిజంగానే పెత్తందారుల యొక్క ప్రభావం పనిచేసినప్పుడు, అది ఉదాహరణకి నరసాపురం ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. నరసాపురంలో ఒక బీసీ అభ్యర్థికి డాక్టర్ గారికి ఇచ్చాడు జగన్ గారు. అక్కడ వారు క్షత్రియ క్యాండిడేట్కి బీజేపీ ఇచ్చింది. నిజానికి జనరల్గా అక్కడ ఏంటంటే ఎక్కువ సార్లు క్షత్రియ గెలుస్తూ వచ్చారు. బై ఎక్స్పెరిమెంట్ మాత్రమే వేరే వాళ్ళు, ఒకసారి హరిరామజోగి గారు, ఇంకొకసారి ఇంకెవరైనా గెలిచారు, హరిరామజోగి గారికి ఒక ఆయన గెలిచాడు మిగతా అప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుంది, జనరల్గా వాళ్ళ ఇదన్నమాట, ఎందుకు ఇవ్వలేదు మా వర్గానికి ఇవ్వాలి అనేటువంటి భావన వ్యాప్తి చేసి వాళ్ళు పట్టుదలతో కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. పనిచేసి మీకు తెలుసు కదా, ఇన్ఫ్లుయెన్సింగ్ క్యాస్ట్, ఇన్ఫ్లుయెన్సింగ్ లీడర్స్, మీరు పెత్తందారులని పేరు పెట్టండి, లేదా ఇంకోటి, వాళ్ళ ఎఫెక్ట్ వల్ల కూడా అట్లాంటి ప్రభావం లేదు. ఇంకోటి కూడా జరిగి ఉండొచ్చు, ఒక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒకళ్ళు ఉంటే 10 మంది బీసీ ఎస్సీ వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళెవరు నోరు విప్పి మాట్లాడలేరు, కానీ వీళ్ళు మాట్లాడతారు. సో ఇది గనక సరిగా పనిచేయలేదు అనుకోండి, ఈ సర్వేలో అట్లా అనుకూలంగా వచ్చిన మొత్తం. ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే 1978 బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ రోజున ఇందిరా కాంగ్రెస్కి గ్రాండ్ అలయన్స్ కాదు, ఇప్పుడు అది 1971 లోక్సభ ఎలక్షన్స్లో గ్రాండ్ అలయన్స్ అని 2009లో చంద్రబాబు గారు పెట్టుకుంది, టీఆర్ఎస్ సిపిఐ. 1978లో నిజంగా పెత్తందారులు మొత్తం జనతా పార్టీకి వెళ్ళిపోయారు. అప్పుడు కులం లేదేం లేదు, కాస్త అగ్రవర్ణాలు రెడ్డి, కమ్మ, అట్లాగే కాపు, అట్లా వీటిలో ఉన్నటువంటి కాస్త మోతుబర్లు అందరూ జనతా పార్టీ, లేకుంటే కాంగ్రెస్ ఈ 2 పార్టీల్లోకి వెళ్ళిపోయారు. చివరికి ఇక కాస్త వాళ్ళలో తక్కువ స్థాయి అంటే పేదరికం అనండి, లేకపోతే ఆర్థికంగా తక్కువ ఉన్నాళ్ళు మాత్రమే ఇందిరా కాంగ్రెస్ వైపు వచ్చారు. దానికి కారణం ఏంటి, ఆవిడ ఓడిపోయింది 77లో, పార్టీ చీలిపోయింది. కాంగ్రెస్ తరఫున బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన అధ్యక్షుడు అయ్యాడు, ఈవిని బహిష్కరించారు. ఇట్లా చాలా పరిణామాలు. ఆవిడ సొంతంగా పార్టీ పెట్టుకుంది, మదనపల్లిలోనే ఆవిడ ఇట్లా చూపించింది హస్తం గుర్తని. ఆవిడ చెన్నారెడ్డి గారిని ప్రెసిడెంట్ చేశారు. ఆయన కొన్ని చోట్ల మీరు నమ్మరు, తిరువూరు అనే చోట వక్కలగడ్డ ఆదాం గారు అన్న ఆయన ఒక లారీ డ్రైవర్, ఇప్పుడు టిప్పర్ డ్రైవర్కి ఎట్లయితే జగన్ గారు ఇచ్చారో ఆయనకి తెలియని కూడా తెలియదు ఏది తనకు టికెట్ వస్తుందని. సడన్గా వచ్చింది, ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు. ఆయన ప్రచారం చేసింది లేదు, కొందరైతే రిక్షాలో తిరిగి ఏదో ఊరికి అట్టాడు తిరిగితే వాళ్ళంతా ఎమ్మెల్యే అయిపోయారు. 180 మందితో గవర్నమెంట్ వచ్చేసింది. అప్పుడు కూడా తర్వాత మళ్ళీ ఆ పెత్తందారులు మొత్తం మళ్ళీ ఇందిరా కాంగ్రెస్ లో పెట్టారు. వేరే విషయం. ఇది పేదలు పెత్తందారుల మధ్య యుద్ధమేనా ఇది ఇప్పుడు జరిగింది?
సార్ మీరు ఇప్పుడే సార్ చెప్పారు కాబట్టి ఒకటి చెప్తున్నా, టిప్పర్ లారీ వచ్చి సైకిల్ గుద్దితే ఎలా ఉండిద్దో రేపు ఎన్నికల్లో కూడా అలానే ఉంటుంది. ఎందుకంత చెప్తున్నా సింగన్నామంలో కూడా టిప్పర్ లారీ డ్రైవరే గెలవబోతున్నాడు. ఇక్కడ రీజన్ వైజ్గా చెప్తుంటే రాయలసీమ రీజన్లో ఉన్నటువంటి 52 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ అంటే కొంత ఉజ్జాయింపుగా పోటాపోటీగా తెలుగుదేశం పార్టీ కేవలం 5 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది. కేవలం 5 స్థానాల్లోనే మొత్తం రాయలసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52 స్థానాల్లో 5 స్థానాల్లో పోటీ ఇస్తుందండి. పోటీ ఇస్తుంది టీడీపీ. దాంతో పాటు సౌత్ కోస్ట్ పోటీ ఇచ్చేవే తీసుకుందాం సార్. అవి 47 స్థానాల విజయం సాధిస్తున్నాయి. పోటీ యాదవ్ గారు పోటీ ఇచ్చేటటువంటి 5 స్థానాలు అన్నారు కదా, ఈ 5 స్థానాలు టీడీపీకే వెళ్ళాయి అనుకోండి, 47 రాబోతున్నాయి. 45 నుంచి 50 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడే గెలవబోతుంది. దాంతోపాటు సౌత్ కోస్టల్ ఎక్కడైతే చెప్తున్నారో నెల్లూరు, ప్రకాశం, కృష్ణా గుంటూరు అంటే ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లా ఎవరైతే అమరావతి అని తెలుగుదేశం పార్టీ చెబుతుందో వీటిల్లో మెజారిటీ సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దీంతోపాటు మరొకటి కూడా చెప్తున్నా, డెల్టా గోదావరి జిల్లాలో 34 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 63.3% ఓట్ షేర్ రాకపోతే అప్పుడు మీరు అడగండి నన్ను. ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు గెలవబోతుంది. సర్వే సంస్థలు గ్రౌండ్ లోకి వెళ్ళి తీసుకున్న తరువాత వాళ్ళు ఇచ్చేటటువంటి సర్వేల ఆధారంగా ఓట్ షేర్ దగ్గర నుంచి ఏ ప్రాంతాల్లో ఏ రకంగా వస్తున్నారు. నాగార్జున యాదవ్ ఎలాంటి సర్వే చేశారు సార్? సర్వేలు చేయాల్సిన అవసరం ఏముంటుందండి? ప్రజలు నాడి పట్టుకుంటే చాలా ఖచ్చితంగా ప్రజలు నాడి పట్టుకోవచ్చు. మేము మా పార్టీ తరఫున ఉభయ గోదావరి మా నమ్మకం నువ్వే జగన్ అని మేము క్లియర్ గా చెబుతున్నాం కదండి. దీనికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 5 పార్లమెంట్ సెగ్మెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రైట్.